இப்போ நாம் எங்கே வந்திருக்கோம்னா நம்ம ஒரு தாத்தா நமக்கு தெரிஞ்சவங்க தாத்தா இது டிராகன் ஃப்ரூட்ஸ் வச்சுருக்காங்கன்னாங்க வந்தோம். இந்த செடி பழம் நம்மளுக்கு கொடுத்தாரு பாவம் தாத்தா. கொடுத்த பிறகு சரி தோட்டத்தை பார்க்கலாம் வாங்கன்னு கூப்பிட்டுட்டு வந்திருக்காங்க. இது உண்மையிலே ரொம்ப மருத்துவத்தன்மையான பழம். இது நம்ம கடையில் கேட்டால் ஒரு பழம் வந்து 100 ரூபாய் சொல்கிறாங்க. இப்போ வந்து ఇంక ఏనా ఇతదే ఇప్పుడు ఇంకా పండ్లు లేట్ తానే ఇది పెరికేయాలి ఈ పూలు అంతా. ఓహో ఓ ఇది இதை பற்றியெல்லாம் எப்படி சொல்லிட்டு இருக்காங்கப்பா. இதெல்லாம் பிச்சிடணுமாம்மா பாருங்க, இதெல்லாம் பிச்சிடணும். ఇది చూడు ఇది పొండు అయిన చూడు తాత. ఇది ఎత్తుకాని కొయ్యకపో. ఇప్పుడు మన తాత ఈ పొండుని ఎట్లా తినాలా ఏమి అని చూపిస్తారు. ఇట్లుంటుంది ఇట్లా. ఇప్పుడు చూడండి ఇంకొక వారానికి మాగుతుంది. ఇట్లా కోసి తొలేసి అంటే ఒక పొండి తాత భలే బాగుండే. ఎత్తుకోయి తాత ఇది. ఈ చిన్ని చాకలైనా కోయాలా పెద్ద చాకలు కోయచ్చు. దానికి ఏం తొందర ఏం లేదు. దాంట్లో కోసాను ఇది పొట్టు మాత్రం ఎత్తుకోనాలా. పొట్టు పక్క ఆ పొట్టు పొయ్యికి ఎత్తుకొనేసి ఇట్లా అట్లే ఒలుస్తుంటే అది ఒక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మొన్న అంగడిలో అడుగుతుంది కదా ఒక పండు 100 రూపాయలు చెప్తాడు. రేటు ముందు రేటు జాస్తి ఉండండి. ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ అనేసి తద నువ్వంతా తినాలి. ఇదే తింటాను. తిని మీకు ఇదే వాడికి డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఇది మన దేశం కాదు, ఇది వేరే దేశం చెట్టు. ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టుళ్ళు ఇట్లా మాదిరి పండించి అంతా బెంగళూరు ఇంకా పంపిస్తుందా. 1 టన్ను 2 టన్ను 3 టన్నులు వస్తాను బండి అంటారు. 2 బండి 2 టన్ను 3 టన్ను కోసే కలుపుతాయి. ఇది ఈ ఏడాది బండి ఒక ఏడాది అయింది. వచ్చేదానికి ತುಂಬ ಅದ್ಭುತವಾಗೈತೆ ಡ್ರ್ಯಾಗನ್ ಫ್ರೂಟ್ಸು. ಇವಾಗ ಮನೆಗೆ ಒಂದು 2 kg ಕೊಟ್ಟವ್ರೆ ತಾತ. ಇಲ್ಲಿ ತೋಟ ನೋಡಿ ಬಾಪ ನಾವು ಯಾವ ಥರ ಬೆಳೆ ಮಾಡಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಹಂಗೆ ಬಂದ್ವಿ. ಇದು ಈ ಹಣ್ಣು ಪಿಂಕ್ ಕಲರಲ್ಲಿ ಇರ್ತದೆ. ಇದು ಬಂದು ಡ್ರ್ಯಾಗನ್ ಅಂದರೆ ಚೈನಾದ ಒಂದು ಅನಿಮಲ್. ಡ್ರ್ಯಾಗನು ಅಷ್ಟೊಂದು ಡ್ರ್ಯಾಗನ್ಗೆ ಇರೋ ಒಂದು ಅನಿಮಲ್ಗಿರೋ ಅಷ್ಟೊಂದು ಶಕ್ತಿ ಇರ್ತದೆ. ಈ ಥರ ನಾವು ಅಂಗಡಿಗಳಲ್ಲಿ ತಗೊಳ್ಳೋದಕ್ಕಿಂತ ಈ ಥರ ನೇರವಾಗಿ ಒಂದು ರೈತರ ಹತ್ರ ತಗೊಂಡ್ರೆ ಅವರು, ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿಂದ ಅವ್ರ ಅಂಗಡಿಗೆ ಹೋದ್ಮೇಲೆ ಹಲವಾರು ಕೆಮಿಕಲ್ಗಳನ್ನ ಹಾಕ್ಬೋದು, ಹಲವಾರು ಪರಿಶುದ್ಧತೆ ಇಲ್ದಿರ ಇರ್ತದೆ. ಇದು ಯಾವುದೇ ಒಂದು ಕೆಮಿಕಲ್ ಹಾಕದೆ ಬೆಳೆದಿರುವಂಥ ನಮ್ಮ ತಾತ ರೈತ. ನಾವು ಚೆನ್ನಾಗಿ ತಿನ್ಬೋದು. ಹಾಂ చూడి తావు జాస్తి ఉంది దానికి 10 కంబాలు వేసినాము. ఈ మాదిరి వెల్డేసి చెప్తా ఇప్పుడు ఇట్లా క్లాంప్ కొట్టి దాన్ని వెల్డేసి దాన్ని నెట్లేసి బిగాల బిగిసి దాని పైన వేస్తే ఇది ఇంకా 10 ఏండ్లు జాస్తి ఉంటుంది. ఇది 20 ఏండ్లు అంటే ఇది రాతి కూస్తుంది. ఇది ఇది సిమెంట్ ఇది రాతి కూర్చోడానికి చూడి ఇట్లా ఇది ఇప్పుడు ఎత్తుకోపోయి దీన్ని కట్ చేసి పూడిస్తే ఎట్లే వస్తుంది. వచ్చినా కూడా కాయ సరిగా. అవును 20 పది కాకపోతే ఇప్పుడు న్యాక్ బిడ్ కంటే అది అట్లా అర్థమయ్యా. ఇది బాగా ఇట్లా వచ్చినాక బాగా వచ్చే సెట్ మీరు పెట్టి అని తినాలి. సెట్ ఇది ఏడాది కింద మాత్రం పంట వచ్చేసిందా? పోయిన ఏడాది పైన 2 నెలలు పోతే 2 ఏండ్లు అవుతుంది. ఏడాదికి పైన 2 ఏండ్లకు పంట వచ్చేస్తుంది. ఏడాదికే పంట వచ్చేసి ఏడాది పంట వచ్చేసి ఏడాదికే ఎక్కేసింది. ఏడాదికే ఎక్కేసి ఇట్లా పువ్వు ఉంటుంది. ఈ పువ్వుని ఇట్లా ఇదంతా వెళ్తుంది. ఇది వద్దనేది ఏమనేది ఇది సెట్ పండు అయ్యాలి అనేది. ఇది గట్టిగా ఉంటుంది పువ్వు. ఇది మెదుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా సైజు నంబర్ 1 క్వాలిటీ. ఇది నంబర్ 1 క్వాలిటీ. దీంట్లోనే క్వాలిటీలు పిలుస్తారు మీరు? 4 క్వాలిటీలు. 4 క్వాలిటీలు. నంబర్ 1 నంబర్ 2. దీని పక్కన ఇది బీరకాయ చెట్టు ఇచ్చేసిండారే. దానికి ఏం లేదు నాటిందే. అదే ఊసుకుని పడట్లే. ఈ పక్కంతా ఉండే పెరిగి పారేసేసింది మనం నాటారు. ఈ తాత దాన్ని పెరికేదానికి కూడా ఒక మెథడ్ ఉంది. అట్లా పెరకాలంటారు. అంటే పెరిగితే ఆ చెట్టు ఇది ఇరిగిపోతుంది. ఇరిగిపోయినట్టే ఇట్లా పడుతుంది. ఇప్పుడు దీన్ని ఎత్తాల తాత. దాన్ని ఎత్తు పైన కోసేయాల. పైన శానాను కోయదు. ఇది ఇంకా కోయాలి. ఇంకొంచెం సరే అన్నాక ఇట్లా అమ్ముకోవాలనా? కొంచెం అమ్ముకో. 4 పక్కలు అమ్ముకో. అంటే హోల్సేల్ బాగుంటుంది. ఓకే
లైట్గా ఇడుచుకోవట్లే ఇట్లా ఇప్పుడు ఈ పొట్ట పొట్టది చూడి అంటే తాత కోసేదానికి మనం కోసేదానికి డిఫరెంట్ ఉంది తాత అట్లే సొళ్ళ మాది తోలుస్తారు అట్లా సూపర్ కొలిసి ఈ తొండి ఎత్తాల ఇది ఎత్తాలా ఇది అది దిండుము ఆ దిండు కొంచెమే ఎత్తు చాలా ఎత్తు వేస్ట్ ఇట్లా ఎత్తేసి మనం తినేది ఎప్పుడు జోబులో షాక్ పెట్టుకుంటావా డైలీ షాప్ కానీ కావాలా 24 గంటలు జేబులో ఉంటుంది ఎందుకంటే ఆ మోసలు వస్తుంది ఇప్పుడు ఈ పండు ఏమేమి తాత మంచిది షుగర్కు బీపీకి అటాడర్స్కు ఇంకేదో చెప్పి అది నేను మర్చిపోయినాను అది దీనికి మంచిది ఈ పండు ఇది ఈ పండు ఇన్నిటికీ మేలు ఒక పండు తింటే ఇది పండు వచ్చి 100 రూపాయలు ఇంజక్షన్ పవర్ ఒక పండు దానికి అంత మంచిది అని వారు చెప్తారు డాక్టర్ చెప్పేది